హాయ్ ఫ్రెండ్స్, సరళ ఏం చేస్తుందో చూద్దాం ఒకసారి. సరళ గారు వచ్చిండ్రు కదా, తను బ్లౌజులు అన్నీ ఇన్విజిబుల్ పైపింగ్ అయితే నేర్చుకుంటుంది. కస్టమర్వి కుట్టడానికి తీసుకుందంట. వాళ్ళు ఏమన్నారు, వాళ్ళ కుట్టే బ్లౌజులు ఎలా కుడుతుందని అన్నారు అనేటివి చూద్దాం. వీళ్ళైతే కట్టింగ్ చేసుకుంటున్నారు. వాళ్ళది అది బాగానే వచ్చింది. ఇక కట్ చేస్తావా? సరళ ఏం కుడుతున్నావు? ఇన్విజిబుల్ పైపింగ్ బ్లౌజ్ క్రాస్ కటింగ్. మేడం ఒక్కసారి చెప్పారు నాకు, ఒక బ్లౌజ్ కుట్టాను. దాన్ని బట్టి ఇప్పుడు 4 బ్లౌజులు కుట్టాలని ధైర్యంతో ఒప్పేసుకున్నాను. నాకు అసలు నమ్మకం లేకుండే, కానీ అయినా ధైర్యం చేసి బ్లౌజ్ తీసుకొని పట్టుదల. టైం అయిపోయింది అమ్మా పాని అంటే పాపం లేట్ వస్తుంది, టైంకు రాదు. ఇప్పుడు ఇది కుట్టిన తర్వాత ఈ సీదా షోల్డర్ జాయింట్ చేసినవి సీదా ఉంది కదా, నేను ఇప్పుడే పంపిస్తాను నీకు ఇంటికి ఈ వీడియో చూసుకోండి. నేను ఎలా పెడుతున్నావో క్లాత్ అనేది నీకు అర్థమవుతుంది. ఇంటి దగ్గర అలాగే బ్లౌజ్ కుట్టేసే. ఇప్పుడు ఇది సీదా, అరచేతులు సీదా ఆనాలి ఎప్పుడు. కానీ అరచేతుల దగ్గర పెట్టు, రెండు నీ అరచేతులు ఇలా ఎట్లా టచ్ అయినాయో ఈ సీదాలు రెండు టచ్ అవ్వాలన్నట్టు. అది కాన్సెప్ట్. ఎప్పుడు మనం పెట్టుకునేది సీదా మనకు ఉండాలి. అంటే మన అరచేతులు ఎలా మట్ట పెడితే ఉల్టా కావా, మట్టకు అరచేత అనిసి ఉల్టా అయిపోతాయి. ఇలా సీదా. ఇప్పుడు ఈ సీదా ఉంది కాబట్టి ఇది సీదా ఇట్లా టచ్ కావాలి, మనకు కనబడేది బోర్లా. ఇక్కడ పెట్టుకో, ఇలా స్టార్ట్ చేసుకో. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ షోల్డర్ల దగ్గర సమానం ఉందా చూసుకొని ఇక్కడ ఒక పిన్స్ పెట్టుకో. పిన్స్ ఇయ్యమ్మ కొంచెం. ఫస్ట్ వెనక్కి అట్లా కాదు, బ్లౌజ్ మొత్తం తిప్పు కనబడేటట్టు. అక్కడ సైడ్ది తిప్పుకో, ఇది తిప్పమ్మా. మొత్తం తిప్పేసి మొత్తము బ్లౌజ్ సీదా పెట్టేసి ఇక్కడ రా. సర్దుకునేటప్పుడు ఇది ఎక్కువ ఉంచుకోవాలి, అది సమానం పెట్టేయద్దు. ఈ రెండు షోల్డర్లు, కింద షోల్డర్ పైన షోల్డర్ సమానం ఉండేటట్టు చూసుకోవాలి ఫస్ట్. అయితే నేనేం చేస్తురంటే పెట్టుమన్నా కదా అని పెట్టేసి ఇక్కడ నుంచి సమానం పెట్టుకొస్తే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది ఎక్కువ తక్కువ కట్ చేసుకుంటాం కదా. ఇంకా పిన్స్ ఉన్నాయా తీసుకో దా, నువ్వు చూద్దుదా. ఇది మళ్ళీ నువ్వు ఇంట్లో వేసుకోవాలి ఇట్లా. ఇగో ఇలాగా ఇవన్నీ సర్దుకో ఇట్లా. ఇది ఫస్ట్ నీకు ఇప్పుడు ఇది తప్పిపోతే మళ్ళీ పైపింగ్ అంతా తప్పిపోతుంది. అంటే సమానం పెట్టినా ఇక్కడ మిడిల్ ఎట్లా పాయింట్ ఉందో ఆ మిడిల్ పాయింట్ దాకానే రావాలి ఇక్కడ. ఇలా నీకు ఇట్లా రాలేదనుకో ఇటు వంకర అవుతుంది మెడ, లేకపోతే ఇది రాలేదనుకో ఇటు మెడ వంకర అవుతుంది. ఎట్లా అనుకున్నావు మరి? టాస్క్ మేము పెట్టుకొని కింద కూర్చుండి పిన్స్ అన్ని పెట్టుకొని సెట్ చేసుకొని కుట్టుకోవాలి. మళ్ళీ ఇక్కడ తక్కువ పడ్డదనుకో ఇలా తక్కువ అవుతుంది క్లాత్, అది తీసేసి ఇలా తక్కువ